శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సుక్తిం సమగ్రేతున స్వయమీవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీవధరైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం. అరుణాచలము, భగవాన్ రమణ మహర్షి, ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి అవిభాజ్యములైపోయాయి. రమణులు ఒకనాడు అరుణాచలము అన్న మాట విని ఆ అరుణాచల క్షేత్ర ప్రవేశం చేసిన దాదిగా ఆయన అక్కడే శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మీభూతులయ్యారు తప్ప అసలు ఆయన ఏ కారణం చేత కూడా అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఒకానొకప్పుడు అరుణాచల క్షేత్రం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చింది. ఇళ్లలో శవాలు ఉండేవి, జనం వెళ్ళిపోయేవారు భయపడి. చిరుతపులులు యథేచ్ఛగా ఊళ్ళో సంచరించి అవి ఆ శవాల్ని తీసుకెళ్లి అరుణాచలం కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు వారు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. ఒక సంవత్సరం అరుణాచలంలో ఇంతింత పెద్ద పెద్ద దోమలు బయలుదేరాయి. ఆ దోమల నుంచి రక్షించుకోవడం కోసం 3 నుంచి 4 పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లు కప్పుకునేవారు. అంత దుప్పటీలు కప్పుకుంటే తప్ప వాటి యొక్క తొండం శరీరానికి తగలకుండా ఉండేది కాదు. ఇంచుమించుగా ఒక 2 అంగుళాల సూది శరీరంలోకి దింపేస్తే ఎంత బాధ కలుగుతుందో ఆ దోమ కరిస్తే అంత బాధ కలిగేది. దాని వలన విపరీతమైనటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలిపోయాయి. ఆ సమయంలో అందరూ అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భయపడిపోయి. భగవాన్ రమణుల దగ్గరికి కూడా వచ్చి కొంతమంది అడిగారు, ఇంత భయంకరంగా ఉంది, మనం కొంతకాలం పాటు వెంకటాచలం వెళ్ళిపోదామని. వారు నోరు విప్పి మాట్లాడేవారు కాదు. కావ్యకంఠ గణపతి ముని కలిసిన తరువాతే వారు మాట్లాడడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పట్లాగే అలా అని ఊరుకున్నారు. ప్రతిదానికి అలాగే అనేవారు. ఆ మర్నాడు వాళ్ళు అన్ని మూటా ముల్లి కట్టుకుని వచ్చేసారు. వచ్చేసి భగవాన్ మనం బయలుదేరదామా అన్నారు. అని అడిగారు. ఎక్కడికి అని అడిగారు. వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అని అడిగారు. ఎందుకు అంటే నోటితో కాదు, సంజ్ఞే అంటే ఇక్కడ పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయి కదా అన్నారు. ఆయన ఏ దోమలే రానివ్వండి, ప్లేగ్ వ్యాధే రానివ్వండి, అంతే అరుణాచలంలోనే ఉండిపోవడం. విరూపాక్ష గుహలో అంతంత దోమలు కరుస్తున్నటువంటి రోజుల్లో కూడా అంత పెద్ద పెద్ద కంబళీలు కప్పుకుని
ఆయన అలాగే ఉన్నారు తప్ప ఆయన మాత్రం అరుణాచలం క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. అటువంటి రమణ మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే. అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి: నువ్వెవరో నువ్వు తెలుసుకో. సూర్య నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అంటుండేవారు. ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఆయన నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేటప్పటికి అయిపోయినట్లే, ఇంకా అక్కడతో చర్చ పూర్తయిపోయినట్టే. అది బ్రహ్మాస్త్రం. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు. గణపతి మునికి చెప్పారు, ఇతరులకు చెప్పారు, అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు. ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు. ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే: నేను నేను అన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెడితే, నేనన్న భావన ఎప్పుడు లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చేటటువంటి నేను అన్న భావనని బోలెడన్ని నాది అన్న భావనలు చుట్టూ చేరి ఉంటాయి. దీన్ని మధుకైటభులు అంటారు. ఒక్క నేను తేనె చుక్క వేస్తే చుట్టూ ఎన్ని కీటకములు చేరుతాయో, ఒక్క నేను ఉంటే దాని చుట్టూ ఎన్ని నాదులు చేరుతాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా పంచె, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, నా రుద్రాక్షలు, నా గొలుసు, నా ఉంగరాలు, ఎన్నో నాదులు. ఒక నేనుకి ఎన్ని నాదులు. ఒక్క తేనె చుక్క ఉంటే దాని చుట్టూ ఎన్ని కీటకాలు. మధుకైటభులు ఇద్దరు సంహరింపబడ్డారు అంటారు విష్ణువు చేతిలో. ఆ మధుకైటభులు మరణించడం అంటే నేను, నాది, అహంకారము, మమకారము. ఈ నేను అన్నది బయటికి రావడం ప్రత్యేకంగా ఎవరి యొక్క ఉపదేశం అక్కర్లేదు. ఎవ్వరి ఉపదేశము అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి పుట్టుకతో సహజంగా ఏర్పడేటటువంటి లక్షణం. భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రతిపాదన కానివ్వండి, భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి, ఒకటే. మాయకంతటికీ కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను యొక్క విస్తారమునందు ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను అంటాను, నాకు ఆకలిస్తోందండి అంటాను. అమ్మయ్య నేను పడుకున్నానండి అంటాను. నేను కూర్చున్నానండి అంటాను. ఎదురుగుండా ఉన్న వ్యక్తి అదే అంటాడు, నాకు ఆకలిస్తోందండి, నేను తిన్నానండి, నేను నిద్రపోయానండి, నేను బట్టలు కట్టుకున్నానండి అంటాడు. నాలో ఉన్నటువంటి నేనన్న భావన ఏదుందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు. అన్ని నేనులు ఒకటే. ఇప్పుడు నాకు ఆకలిస్తోంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతానో, నేను బాధపడుతున్న వాణ్ణి అని ఏ భావనతో అంటానో, మీకు ఆకలేసినప్పుడు మీరు కూడా అదే అనాలి. కానీ మాయా అన్న మాట యొక్క విస్తరణ ఎక్కడుంటుందంటే ఇక్కడ నేనంటాను, అందులోని నేనుని నువ్వు అంటాను. ఇక్కడ నేను నేను, అక్కడ నేననను నువ్వు అంటాను. ఇక్కడి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంలో మాయ వస్తుంది. మాయ అంతా దేనివల్ల కమ్ముతుంది, పునర్జన్మలన్నీ దేనివల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు, దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి. ఎందుచేత స్వార్థము అన్న మాటకంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేను ఆ నేను ఒకటి కాదు. ఈ నేను వేరు, ఆ నేను వేరు. ఇది నేను, అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు. నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లేదు. నేను పెద్దవాణ్ణి, నువ్వు చిన్నవాడివి. నే చదువుకున్నవాణ్ణి, నువ్వు చదువుకోని వాడివి. నీ తెలుసున్నవాణ్ణి, నువ్వు తెలియని వాడివి. నేను పెద్దవాణ్ణి, ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి, వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి, మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో ఇన్నీ చేరిపోతాయి. వేదాంతంలో ఒక కథ చెప్తారు. నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నాడు. ఆయన భార్య, 2 బిడ్డలు.
అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది. వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. చూశాడు, నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు. ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది అన్నారు నలుగురు. పోతే పోయింది కానీ నలుగురం బతికాం అంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోయింది, చెట్టు పడిపోయేటట్టుంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని బిడ్డలిద్దరినీ ఓవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈత్తున్నాడు జాగ్రత్తగా. ఇక ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకును వదిలేశాడు. పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికి వస్తాడు. ఇంకా ఎలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను నువ్వు. ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. కొడుకును వదిలేశాడు, పెద్ద కొడుకుని. వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలో. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. ఇక భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు. ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే. భార్యని వదిలిపెట్టాడు. తను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. కారణం, అక్కడ ఉన్న నేను మీద ఉన్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులలోని నేనులు నువ్వులయ్యాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే, నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు, ఉన్నదొక్కటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలేస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలేస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి, అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు. ఈ నేను నువ్వు అనేటటువంటి రెండు మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే మారిపోతుంది. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా దేన్ని చూపిస్తామంటే దీన్ని చూపిస్తాం, శరీరాన్ని చూపించి ఇది నేనంటాం. ఇది నేనన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది. అస్థి అంటే ఇది ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కున్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నదేది ఆత్మ. అది నేను అన్నాడు అనుకోండి, ఇంకేమి లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంటే అతని జీవితం గట్టెక్కిపోయినట్టే, పండిపోయాడు. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతము, సమస్త బోధ, సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వైపుకి తిరగడానికి. అంతే, యథార్థం అంతే. ఏది తప్పు నేను ఆ నేనుని పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి, అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండేది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇంకా భయపడ్డానికి ఏముంది? ఇక భయపడ్డావు. ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి యొక్క మరణ వేదన. ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణానుభూతి అదే. అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను నేను అనుకున్న నాడు ఈ నేను పడిపోయినా, నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని. అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంతో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు ఇవాల్టితో నా ఉపన్యాసాలు అయిపోతాయని, నాకు తెలుసు ఇవాల్టితో మీ దగ్గర నా ఉపన్యాసాలు అయిపోతున్నాయని. నాకు బహుశా రేపు సాయంకాలం నిన్న నీ పాటికి కొవ్వాళ్ళలో నేను రమణ మహర్షి గురించి చెప్తున్నాను, అరుణాచలం గురించి చెప్తున్నాను అని ఒకసారి తలంపునకు రావచ్చేమో. కానీ